Hi friends, welcome to IAS APPSC TSPC lectures. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా సిరీస్లో ఇది నెక్స్ట్ లెక్చర్. సో ఈ వీడియోలో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే ఇంపాక్ట్ ఆఫ్ పోర్చుగీస్ ఆన్ ఇండియా. అయితే పోర్చుగీస్ వచ్చారు వెళ్ళారు, సో వాళ్ళ తరఫు ఇంపాక్ట్ మన మీద ఎలా ఉందనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది చాలా కీలకమైన ఆ కీ పాయింట్స్ అన్ని మనకి దీంట్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ప్రతి దాని తరఫు ఇంపాక్ట్ అనేది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా చెక్ చేస్తున్నాం, మనం ఎందుకు వచ్చారని, అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత మన మీద ఎలాంటి ప్రభావం పడిందని కూడా మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ దీని గురించి నేను మాట్లాడాలి. సో ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ అయ్యారు. సో మీరు కూడా రిజిస్టర్ అవ్వచ్చు ఇన్ కేస్ మీరు కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే, అలాగే ఏపీఎస్సీ కమింగ్ నోటిఫికేషన్స్కి మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నా సరే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలి, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, ఒక ఎంసీక్యూ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక వాలంటరీ ఫీ ఎంతో కొంత పే చేయొచ్చు. జస్ట్ మినిమం 9 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేయొచ్చు. సో ఇది ఒక ఆప్షనల్ ఫీ. సో మినిమం 9 రూపీస్ అనమాట. సో 9 రూపీస్తో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ప్రతి వీక్ అంటే ఎవ్రీ సండే ఒక టాపిక్ మీద కానీ 2 or 3 టాపిక్స్ కలిపి కానీ మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే. సో ఈ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫేస్బుక్ పేజ్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే, సబ్జెక్ట్ వైజ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే, జస్ట్ మీరు నాకు మెసేజ్ చేయండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. ఈ జస్ట్ పాస్ట్ 2 డేస్లో నా దగ్గర 800 మెసేజెస్ వచ్చాయి. సో 800 మెసేజ్కి నేను పర్సనల్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఒక 2 to 3 అవర్స్ గ్యాప్లో. సో మీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు జస్ట్ ఈ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి మీరు మెసేజ్ చేయొచ్చు. కంపల్సరీ నేను మీకు హెల్ప్ చేయడానికి చూస్తాను. అలాగే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు కొన్ని ఫ్రీ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఎస్పెషలీ హై ఈల్డ్ టాపిక్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీలో చాలామంది ఏంటంటే వీటిని పెద్దగా నమ్మలేదు. ఈ హై ఈల్డ్ టాపిక్స్ ఏంటి నిజంగా వర్కౌట్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మొన్న ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్ మీకు చాలా పెద్ద బ్లో ఇచ్చింది. హై ఈల్డ్ టాపిక్స్ ఎలా మీకు హెల్ప్ అయ్యాయని. ఎందుకంటే నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ చెప్పినప్పుడల్లా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు స్ట్రెస్ చేశాను. ప్రతి వీడియోలో కూడా స్ట్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ ఒక సెగ్మెంట్ కింద వస్తాయి, దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే బుద్ధిజం చెప్తున్నప్పుడు కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చాలాసార్లు నేను స్ట్రెస్ చేశాను. కానీ పెద్దగా ఎవరు రికగ్నైజ్ చేయలేదు. కానీ మొన్న జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్లో మీకు ఈ 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దీనివల్ల మీకు ఏమర్థమవుతుందంటే ఈ హై టాపిక్స్ అనేది నేను ప్రిపేర్ చేసినవి ఒక 5 to 10 క్వశ్చన్ పేపర్స్ కాదు, లాస్ట్ 15 years నుంచి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనలైజ్ చేసి ఈ హై టాపిక్స్ని సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ అవి ఫ్రీ డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ ఇవి కూడా మీకు ఫ్యూచర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు వర్కౌట్ అవుతాయి. ఎస్పెషలీ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అండ్ ఎస్ఎస్సీ. యూపీఎస్సీ మాత్రం అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ వే ఆఫ్ థింకింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఎగ్జామైన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని చెప్పి యూపీఎస్సీకి ఇది పెద్దగా పనికిరాదు, ఎందుకంటే అది టోటల్ డిఫరెంట్ ఎగ్జామ్ కాబట్టి. సో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ హై టాపిక్స్ అనేవి మీకు బాగా పనికొస్తాయి. ఎస్పెషలీ రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా ఒక 6 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ డైరెక్ట్గా హై టాపిక్స్ నుంచి రావడం జరిగింది. అలాగే నా వీడియోస్ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అయ్యి మన ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్లో కూడా. సో ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోస్, అలాగే హై టాపిక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ నుంచి. సో టాపిక్లోకి వస్తే అసలు ఇంపాక్ట్ ఆఫ్ పోర్చుగీస్ ఆన్ ఇండియా అన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ పోర్చుగీస్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే అరబ్స్ డామినేషన్ ఎక్కువైంది మెటీరియన్సీ ఆ ఏరియాలో. సో అందుకని చెప్పి ఆ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ తర్వాత ఈ అరబ్స్ అందరూ బ్లాక్ చేయడం జరిగింది ఆ ట్రేడింగ్ రూట్ని. సో అందుకని చెప్పి ఎలాగైనా సరే కంప్లీట్ మోనోపోలీ మనం తెచ్చుకోవాలని చెప్పి ఒక కసిగా ఒక సీ రూట్ని కనుక్కున్నారు మన ఇండియాకి. కొంతమంది హెల్ప్ చేయడం వల్ల, కొంతమంది ఐడియాస్ ఇవ్వడం వల్ల, అవన్నీ కూడా పాత వీడియోస్లో నేను అనలైజ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా. సో జస్ట్ ఏంటంటే టు ద పాయింట్ ఇక్కడ నేను చెప్తున్నాను, మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మీకు చెప్పను నేను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా అరబ్స్ తాలూకా డామినేషన్ అంతా ఏదైతే ఉందో ఈ స్పైసెస్ ట్రేడ్లో అవన్నీ కూడా ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టంలో వీళ్ళు డామినేట్ చేయడం జరిగింది పోర్చుగీస్. సో ఇప్పుడు ఏంటంటే పోర్చుగీస్ యొక్క డామినేషన్ అనేది మొత్తం ఈ ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టంలో మొత్తం వీళ్ళు డామినేట్ చేయడం జరిగింది, ఎస్పెషలీ ఈ స్పైసెస్ ట్రేడ్లో. ఇది ఫస్ట్ మెయిన్ కీ పాయింట్ మనం ఆలోచించాల్సింది అంటే అరబ్స్ యొక్క డామినేషన్ అంతా వీళ్ళు పడగొట్టారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో పాయింట్ అంటే వీళ్ళు మన ఇండియన్ ప్రోడక్ట్స్ తాలూకు వర్త్ అనేది తెలుసుకున్నారు. సో ఇండియన్ ప్రోడక్ట్స్ దాని తాలూకు వాల్యూ, దాని తాలూకు క్వాలిటీ ఎంత వర్త్, ఎన్ని టైమ్స్ ప్రాఫిట్ వస్తుందో కూడా వాళ్ళు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీళ్ళేంటి వెస్టర్న్ యూరోప్ అండ్ సౌతర్న్
అమెరికాలో కొత్త మార్కెట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ మేకింగ్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అందుకని చెప్పి వీళ్ళు వెస్ట్రన్ యూరోప్, ఇక్కడ వెస్ట్రన్ యూరోప్ అంటే మనం స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఇంగ్లాండ్ అలాగే హాలండ్ అనమాట. సో దీంట్లో ఈ కొత్త మార్కెట్స్ ఓపెన్ చేయడం వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ వీళ్ళకి తెలిసింది. సో ఇండియన్ ప్రొడక్ట్స్ వాల్యూ తెలిసిన తర్వాత కూడా వీళ్ళు అందుకే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనతో ట్రేడ్ చేయడానికి వచ్చారు. అలా డచ్ కూడా మనం టార్గెట్ చేసి మన ఇండియన్ ప్రొడక్ట్స్ కోసం వచ్చారనమాట. సో ఇవి కూడా ఒక మెయిన్ కీ పాయింట్, ఎందుకు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఎందుకు డచ్ వాళ్ళు వచ్చారు అనేది ఇక్కడ నుంచి మనకి ఒక కీ పాయింట్ అనేది మనకు దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి తెలుసుకోవాల్సింది ఇక్కడ సౌత్ అమెరికా గురించి. ఇక్కడ సౌత్ అమెరికాలో స్పెషల్గా వీళ్ళు టార్గెట్ చేసిన ఏరియా ఏంటంటే బ్రెజిల్ అనమాట. సో ఇక్కడ బ్రెజిల్ ఎందుకంటే వీళ్ళకి ఇది ఒక కాలనీ కాబట్టి అది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అనమాట. సో స్పెషల్లీ సౌత్ అమెరికాలో మనం మాట్లాడేసింది బ్రెజిల్. సో బ్రెజిల్ ఎందుకంటే ఇది పోర్చుగీస్ కాలనీ కాబట్టి ఆ టైంలో. సో ఇంకో విషయం మనం చూసుకోవాల్సింది స్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా పార్ట్లో మనకి ఏంటంటే జపాన్ దగ్గర, నెక్స్ట్ ఇండోనేషియాతో ఈ ఏషియన్ మార్కెట్స్ అనేవి టైఅప్ చేశారు ఇండియాని. ఎందుకంటే ఇక్కడ కూడా ఇండియన్ ప్రొడక్ట్స్ ఆ ట్రేడ్ అనేది ఇంతకుముందు ఏషియన్ టైమ్స్ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా టార్గెట్ చేసింది అంటే జపాన్ అండ్ ఇండోనేషియా. సో ఇక్కడ చెప్పాలంటే ఇండోనేషియా ఎందుకంటే మనలాగే వీళ్ళు కూడా స్పైస్ ట్రేడ్ అనేది, స్పైసెస్ అనేవి చాలా హై వాల్యూ ఉన్నవి కాబట్టి ఇండోనేషియాతో కూడా టైప్ ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఇండోనేషియాతో మీకు పాయింట్అవుట్ లింక్ చేయాల్సింది ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు అనమాట. ఫస్ట్ ఇండోనేషియాతో ట్రేడ్ స్టార్ట్ చేయడం ఎవరంటే ఫస్ట్ పోర్చుగీస్. సో ఇదొక మెయిన్ కీ పాయింట్. ఇంకోటి ఇక్కడ జపాన్ గురించి మాట్లాడాలి. సో ఇక్కడ జపాన్ని వీళ్ళు ఎందుకు టైప్ చేశారంటే ఇక్కడ స్పెషలీ ఒక స్ట్రాటజిక్ ట్రేడింగ్ పాయింట్ ఉంది. దాని పేరు ఏంటో ఒక పోర్ట్ పేరు ఉంటుంది, సంథింగ్ లైక్ క్యూషు పోర్ట్. సో ఇక్కడ క్యూషు పోర్ట్ అనేది ఒక స్ట్రాటజిక్ పాయింట్ అనమాట వీళ్ళు పెట్టుకుంది ట్రేడింగ్ కోసం. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ చైనా నుంచి సిల్క్ ట్రేడ్ చేయడానికి కూడా ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కూడా వాళ్ళకి కనిపించింది. అందుకని చెప్పి జపాన్తో కూడా వీళ్ళు టైఅప్ చేయడం జరిగింది, ఎస్పెషలీ ఈ ట్రేడింగ్ పర్పస్ కోసమే. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు చేసిందంటే ఒక మంచి పని, కొత్త క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ పొటాటో కానీ, టొబాకో కానీ, పైనాపిల్ కానీ, కార్న్ కానీ. సో ఇప్పుడు మనం తింటున్న బంగాళదుంపలు కానీ, మనకి పండిస్తున్న టొబాకో కానీ, పైనాపిల్ కానీ, కార్న్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినవే. ఇక్కడ స్పెషలీ ఒక మెయిన్ కాన్సెప్ట్ కొంచెం డీప్గా వెళ్తాను ఇక్కడ. సో ఇంతకుముందు ఇదంతా ఏంటంటే న్యూ వరల్డ్ అనేవారు. సో ఈ పార్ట్ ఆఫ్ ది ఏరియాని ఏమనేవారు అంటే ఓల్డ్ వరల్డ్ అనేవారు. సో ఇక్కడ న్యూ వరల్డ్కి ఓల్డ్ వరల్డ్కి పెద్దగా సంబంధం లేదు. కానీ వన్స్ ఈ సీ రూట్ డిస్కవరీస్ అయిన తర్వాత మనకి ఈ న్యూ వరల్డ్కి ఓల్డ్ వరల్డ్కి కనెక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఇంతకుముందు ఇవన్నీ సెపరేట్. వన్స్ ఈ సీ రూట్ డిస్కవరీ అయిన తర్వాత మనకి వీళ్ళకి రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్పెషల్గా మనకి ఈ క్రాప్స్ ఇంట్రడక్షన్ కూడా మన ఇండియాలో ఇలాగే జరిగిందన్నమాట. సో అప్పుడు మనకి ఇక్కడ నుంచి అంటే ఈ న్యూ వరల్డ్ నుంచి మన ఓల్డ్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి ఈ పొటాటో, టొబాకో, పైనాపిల్ అండ్ కార్న్ కూడా అక్కడి నుంచి మనకి రావడం జరిగింది. సో ఇలాగా మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ క్రాప్స్ అనేవి జరిగినాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి విషయం చెప్పాల్సింది అంటే వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు సూరత్ దగ్గర ఈ షిప్ బిల్డింగ్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఎందుకు అనేది మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ సూరత్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో పోర్చుగీస్ వాళ్ళకి డామినెన్స్ అనేది మనకు కనిపించింది. కానీ మనకి 1608 అనుకుంటా, 1608లో మనకి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సూరత్లో ఈ డాకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే స్పెషలీ మనకి బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఇదొక సూరత్ అనేది ఒక ట్రేడింగ్ పాయింట్ లేకపోతే ఒక ట్రాన్సిట్ పాయింట్ కింద యూజ్ చేసేవాళ్ళు. కానీ వన్స్ కొంతకాలం అయిన తర్వాత మనకి బాంబే అనేది ఈ బ్రిటిష్ వాళ్ళకి డౌరీ కింద వెళ్ళిపోవడం జరిగింది. అది మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. సో డౌరీ కింద వెళ్ళిపోవడం వల్ల మొత్తం ఈ సూరత్ తరక మెయిన్ ప్రాస్పర్టీ అంతా పోయిందన్నమాట. సో దీనివల్ల వీళ్ళు ఏమనుకున్నారంటే పోర్చుగీస్కి వీరికి అంత అనుకూలంగా లేదు సూరత్ అని చెప్పి కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది ఆ షిప్ బిల్డింగ్ వర్క్ అంతా. సో వీళ్ళకి ఇంకో ఆప్షన్ అంటే కొచ్చిన్ అనమాట. సో కొచ్చిన్ అనేది వీళ్ళకి ముందు నుంచి ఒక స్ట్రాంగ్ గ్రిప్ ఉంది కాబట్టి అక్కడ ఈ షిప్ బిల్డింగ్ అనేది ఎంకరేజ్ చేశారు. సో ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంకోటి మనకి సూరత్ గురించి మాట్లాడుతూ మనకి ఇంకో పాయింట్ కూడా స్ట్రైక్ అవ్వాల్సిందంటే బాంబే ఏరియా. సో ఇక్కడ బాంబే ఏరియా ఆల్రెడీ మనం చెప్పినట్టు డౌరీ కింద తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ బాంబేలో వీళ్ళు ఏం చేశారంటే ఎస్పెషలీ మనకి ఆ టైంలో షిప్ బిల్డింగ్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ స్టీమ్ నావిగేషన్ అనేది స్టార్ట్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే బాంబేలో ఈ స్టీమ్ నావిగేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఒక మెయిన్ పాయింట్ మనం ఆలోచించాల్సింది. సో ఇలాంటి థింగ్స్ అన్నీ అవడం వల్ల సూరత్ తాలూకా మెయిన్ ప్రాస్పెక్ట్ అనేది పడిపోవడం జరిగింది. సో అందుకని చెప్పి బ్రిటిష్ వాళ్ళ డామినెన్స్ అనేది బాంబే ఏరియాలో స్టార్ట్ అవడం వల్ల వీళ్ళకి పెద్దగా గ్రిప్ అనేది పోయింది. అందుకని చెప్పి వీళ్ళకి అనుకూలంగా ఉన్న పాయింట్ ఏంటంటే కొచ్చిన్. సో అందుకని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ షిప్ బిల్డింగ్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది టెక్నాలజీస్ ఫర్ ప్రింటింగ్. అంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది ఇక్కడ మన దగ్గర స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనకి గోవాలో ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటి క్లాక్ మేకింగ్. సో ఎందుకు ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేశారు? మీకు ఆల్రెడీ చెప్పినట్టు మార్టిన్ అల్ఫోన్సో డిసోజా ఆయన ఉన్న టైంలో మనకి సెయింట్ జేవియర్ రావడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ అప్పుడే మనకు వచ్చింది. ఇది మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళ క్రిస్టియన్ మిషనరీస్ ఎంకరేజ్ చేయడం వల్ల క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేయడానికి మనలో కొంతమంది క్రిస్టియన్స్గా చేయడానికి బైబిల్ మేబీ ఆ పర్పస్ బైబిల్ ప్రింటింగ్ కోసం వీళ్ళు ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇంకోటి క్లాక్ మేకింగ్ అంటే దీనికి ఒక మెయిన్ రీజన్ అంటే వాయిస్. సో ఇక్కడ వాళ్ళు వాయిస్కి వెళ్ళినప్పుడు మేబీ వీళ్ళకి ఈ పర్పస్ అనేది బాగా సర్వ్ అయ్యేది. మెయిన్గా ఇవి 2 రీజన్స్ అనమాట. మెయిన్ ఈ టెక్నాలజీస్ ఇంట్రెస్ట్ చేయడానికి మెయిన్ కారణాలు అంటే ఒకటి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి, ఇంకోటి మెయిన్గా క్లాక్ మేకింగ్ అంటే వీళ్ళు వాయిస్ టైంలో అవి హెల్ప్ అవడానికి. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు చేసిందంటే మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ఇండెక్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్పాలంటే పోర్చుగీస్ వాళ్ళే ఫస్ట్ అనమాట. మనకి ఈ మెడిసినల్ ప్లాంట్స్ గురించి స్టడీ చేసింది ఎవరంటే ఇండియాలో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళే. సో ఇది మెడిసినల్ ప్లాంట్స్ ఇండెక్స్ తయారు చేసి వీళ్ళు ఏం చేశారు, దీని నుంచి కూడా వీళ్ళు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారు. స్పెషల్లీ మనకి ఏషియా అండ్ యూరోప్ ఏరియాస్లో ఈ ట్రేడ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎట్టిని చూసినా వాళ్ళు ఒక సోల్ మోటివ్ అంటే ప్రాఫిట్ మేకింగ్ అనమాట. సో మెడిసినల్ ప్లాంట్స్ కూడా వదలలేదు. సో వాటితో కూడా ట్రేడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కన్వర్టెడ్ లోకల్ పీపుల్ ఆఫ్ గోవా టు క్రిస్టియానిటీ. ఆల్రెడీ మనకి రిలీజియస్ ఫ్యాక్టర్ గురించి చెప్పాను. ఎందుకంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి పడేది కాలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే గోవాలో ఉన్నారో వాళ్ళ క్రిస్టియన్ మిషనరీ ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆ ఏరియాస్లో వీళ్ళు డామినెంట్గా ఉండడం వల్ల చాలా మందిని తెలియకుండానే క్రిస్టియన్స్లోకి మార్చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే గోవా తాలూకా మెయిన్ ఎథ్నిసిటీ అంతా మార్చేశారు. ఎథ్నిసిటీ అంటే నథింగ్ బట్ అక్కడ మనకి పాతకాలం నుంచి వచ్చే ట్రెడిషన్స్ కానీ కల్చర్ కానీ మొత్తం వీళ్ళు మార్చేసి మొత్తం వీళ్ళ స్టైల్ ఆఫ్ కల్చర్లోకి మొత్తం మార్చడం జరిగింది. మేబీ జనాలు కూడా అదే టైప్ ఆఫ్ కల్చర్కి అలవాటు పడిపోయారు అనమాట. అందుకే ఇప్పుడు గోవా వెళ్ళినా సరే మనకి కొంచెం ఒక డిఫరెంట్ కల్చర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మెయిన్గా కొన్ని లాంగ్వేజ్ అంటే కొంకణి కానీ మరాఠీ కానీ ఈ లాంగ్వేజ్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంకణి మరాఠీ దీంట్లో చూసుకుంటే కొన్ని డైలెక్ట్స్ కానీ వర్డ్స్ కానీ మనకి పోర్చుగీస్ నుంచి తీసుకోవడం జరిగింది. మేబీ ఒక సింపుల్ రీజన్ అంటే వాళ్ళ భాషకి అనుగుణంగా మేబీ ఆ ఏరియాస్లో వీళ్ళు కొంచెం డామినెంట్గా ఉన్నారు కాబట్టి కొంకణి మరాఠీ వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కింద సర్వ్ అయ్యేది. అందుకని చెప్పి కొంచెం దీన్ని బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట. ఇంకోటి వీళ్ళు తీసుకొచ్చిందంటే ఆర్కిటెక్చర్. ఎస్పెషల్లీ మనకేంటే బంగ్లా టైప్ ఆఫ్ బిల్డింగ్స్ మనకి అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఆర్కిటెక్చర్ పరంగా చూసుకున్న ఈ బంగ్లాస్ అనేవి పోర్చుగీస్ నుంచే మనకి స్టార్ట్ అయింది తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏమైనా బంగ్లా కనిపించినా కూడా అది పోర్చుగీస్ యొక్క మెయిన్ ఐడియానే మనకు తెలుస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ అండ్ డాన్స్. సో మనకి ఇప్పుడు చూస్తున్న వెస్టర్న్ మ్యూజిక్ అండ్ డాన్స్ అంతా కూడా మనకి పోర్చుగీస్ వాళ్ళు మనకి బేసిక్ ఐడియా ఇచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి పోర్చుగీస్ వాళ్ళు మనకి ఇచ్చినవి. సో అది మెయిన్ ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ అనేది ఇవి మెయిన్ కీ పాయింట్స్. సో దీంతో మొత్తం పోర్చుగీస్ యొక్క మెయిన్ ఏరియాస్ అన్ని మనం కవర్ చేసాం. ప్రతి పాయింట్ ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం లింక్ చేయడం జరిగింది. సో కొన్ని దగ్గర నిమోనిక్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా పోర్చుగీస్ యొక్క మెయిన్ కవరేజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ subscribe to our channel IAS, APPS, TSP lectures. Thank you.